Hey guys, welcome back to my YouTube channel. It's all about August month in Wright State University. So చాలా ఈవెంట్స్ అయితే జరిగాయి అనమాట. బట్ నేనైతే అన్ని అటెండ్ అవ్వలేదు. అటెండ్ అయినవి మాత్రం అయితే రికార్డ్ చేశాను. ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి నేను అటెండ్ అయ్యేది ఇండిపెండెన్స్ డే అనమాట. ఈవెంట్ స్టార్ట్ అవ్వకుండా ముందే అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈవెంట్ అయితే బాగానే జరిగిందనమాట. అండ్ లాస్ట్లో ఫుడ్ కూడా ఇచ్చారు అనుకోండి. అండ్ మా ఫ్రెండ్ అయితే డాన్స్లు అదరగొట్టేశారు. అండ్ లాస్ట్లో వచ్చేసి ప్రోగ్రామ్ ఇక నేషనల్ యాంథమ్ తోటి అయితే ఎండ్ చేశారు. సో నెక్స్ట్ ఏదో ఈవెంట్ అనమాట. ఈవెంట్ పేరు అయితే గుర్తులేదు నాకు, బట్ అప్పుడైతే పిజ్జాస్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇదే ట్రక్లోకి వెళ్ళి తీసుకొచ్చాం మేము. మార్నింగ్ 6:50 AM అయింది. ఈరోజు ఓరియంటేషన్ కాదు, మార్నింగ్ 7 o'clock రమ్మన్నారు. సో నేనైతే 10 minutes బిఫోరే ఉన్నాను అనమాట. అండ్ ఎప్పుడు అంటే నార్మల్గా డైలీ 22 degrees అలా ఉంటుంది. ఈరోజు మాత్రమే 12 degrees ఉందన్నమాట. లాస్ట్ 2 days బ్యాక్ కూడా 15 degrees పోయింది. బట్ 12 degrees ఉండేసరికి కొంచెం చలి పడుతుంది అనుకోండి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. సో మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ స్టూడెంట్ యూనియన్ ముందు అయితే పార్క్ చేసుకుని పెట్టుకున్నాను నా కారు. వచ్చేసాం కదా, రాగానే పని మొదలు పెట్టేశారు. దీంట్లో కొత్త స్టూడెంట్స్ కోసం బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. బ్యాగ్స్ తీసుకెళ్తున్నాను. ఓరియంటేషన్ 8 to 9 మధ్యలో స్టార్ట్ అవుతుంది అన్నారు. సో మేమైతే మార్నింగ్ 7కి వచ్చేసాం. సో అన్నీ రెడీ చేసుకోవాలి కదా. సో ఇది అనమాట చెక్ ఇన్ డెస్క్ లాగా. సో అక్కడ వాళ్ళకి బ్యాగ్స్ ఇంకా అలాంటివి చాలా ఇస్తుంటారు. సో అవన్నీ మేము అరేంజ్ చేసాం మార్నింగ్. కొత్త స్టూడెంట్ని పిక్ చేసుకోనికి ఒక వ్యాన్ అయితే సరిపోదు అనమాట. సో అందుకే ఇంకో వ్యాన్ తీసుకోనికి అయితే వచ్చాము. సో ఇంకో వ్యాన్ ఇదనమాట. సో నేనైతే ఈ వ్యాన్ డ్రైవ్ చేశాను ఓరియంటేషన్ రోజు. పికప్ డ్రాప్ ఇక కొత్త స్టూడెంట్స్ వాళ్ళకు, ఎందుకంటే ఫస్ట్ డే కదా, ఫస్ట్ డేనే పికప్ ఉంటుంది. నేను నా ఓరియంటేషన్కి వెళ్ళలేదు, కానీ ఈ ఓరియంటేషన్లో అయితే ఉన్నాను అనమాట. నా ఓరియంటేషన్ వెళ్ళలేదంటే కావాలని వెళ్ళకపోవడం కాదు, నేను అప్పటికి ఇంకా యూఎస్ రాలేదు. నేను లేట్ అరేవాళ్ళు, ఒక 1 week లేట్ వచ్చాను. సో తర్వాత ఇలా బ్యాచెస్గా డివైడ్ చేసి, సో వీళ్ళకైతే అకాడమిక్స్ గురించి, అలాగే క్రెడిట్స్ గురించి, కాలేజ్ ఎలా ఫంక్షన్ అవుతుంది అన్నీ కూడా ఇక్కడైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నాకు ఇప్పుడు ఆఫ్టర్నూన్ బ్రేక్ అనమాట, నాకు షిఫ్ట్ లేదు ఆన్ క్యాంపస్. సో కార్ అయితే పంక్చర్ అయింది. 4 టైర్స్ ఇప్పి పంక్చర్ 4 టైర్లకు చెక్ చేసి ఫిట్ చేశారనమాట. సో నాకు అందుకు తీసుకున్నది వాళ్ళు $0 $1 కూడా ఛార్జ్ చేయలేదు. సో ఇక్కడ పార్కింగ్ లాట్లో కూడా ఏదో పెద్ద ఈవెంట్ జరగబోతుంది, అందుకే మొత్తం పార్కింగ్ లాట్ క్లోజ్ చేశారనమాట ఏదో ఈవెంట్ కోసం. రైట్ స్టేట్లో ఫస్ట్ ఆన్ క్యాంపస్ పార్టీ అనమాట. ఫాల్లో వస్తే ఇలాంటి ఫన్ యాక్టివిటీస్, పార్టీస్ చాలా ఉంటాయి. బట్ స్ప్రింగ్లో వచ్చిన వాళ్ళకి ఏం ఉండదు. మన తెలంగాణ బతుకమ్మ డ్యాన్స్ విత్ అమెరికన్స్. ఎక్కువసేపు మ్యూజిక్ ప్లే చేస్తే కాపీరైట్ పడుతుంది, అందుకే భయంతో ఇక మ్యూట్ చేశాను. ఫస్ట్ క్లాస్ నేను లేట్, అంటే లైక్ ఇంట్రడక్షన్ క్లాస్ అనుకోండి, 1 hour లేట్ అనమాట. మార్నింగ్ 8 AM ఈవినింగ్ 4:30 ఉంది. సో నేనేమో 9 AMకి వెళ్తున్నాను అనమాట. లేట్ బట్ స్టిల్ ఓకే, దట్స్ ఫైన్. కొత్త స్టూడెంట్స్ వచ్చారు కదా, మేబీ అండర్ గ్రాడ్ అనుకుంటాను. సో చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి ఫాల్లో అయితే. ఒకవేళ ఇప్పుడు స్ప్రింగ్లో వస్తే కనుక ఫన్ ఏం ఉండదు, మొత్తం -degreesలో వణుకుతారు అనుకోండి. రైక్ హాల్లో ఉన్న క్లాస్ అనమాట, రూమ్ నెంబర్ 072. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు. సో అందుకే వాళ్ళే స్నాక్స్, వాటర్ బాటిల్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి, బట్ నాకు టైం కుదరట్లేదు వెళ్ళి షూట్ చేయడానికి. ఈరోజు సండే 3 ఈవెంట్స్ ఎట్ ఏ టైం. 1 వచ్చేసి బీచ్ వాలీబాల్, ఇంకొకటి వచ్చేసి ఎయిర్ ఫోర్స్ మ్యూజియం ట్రిప్ అనమాట. అండ్ ఇంకో ఈవెంట్ వచ్చేసేమో బీవర్ క్రిక్లో షాపింగ్ అనమాట. సో ఈ 3 కూడా రైట్ స్టేట్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. అండ్ లైక్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ జాయిన్ దెమ్. అంటే కొత్త స్టూడెంట్స్, పాత స్టూడెంట్స్ అలా అని ఉండదు, ఎవ్రీబడి ఆర్ వెల్కమ్. సో అలా అన్నమాట. బట్ నేనైతే ఈరోజు జిమ్కి వెళ్తున్నాను. ఈరోజు సండే, బట్ ఈరోజు బీచ్ వాలీబాల్ ఉంది. సో కోర్ట్ రెడీ చేస్తున్నారు అనమాట బీచ్ వాలీబాల్ కోసము. అండ్ ఇక్కడ ఏదో ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి లైక్ బీచ్ వాలీబాల్ టైంలో. సెవెన్ మంత్స్ నుంచి మెడికేషన్లో ఉన్నాను, అందుకే జిమ్కి అయితే రాలేదు. డాక్టర్ ఇంకొక మంత్ వెయిట్ చేయమన్నారు, బట్ నేను ఊరికే కార్డియో అలా చేసుకుంటే బాగుంటుందని వస్తున్నాను. ఆల్రెడీ మ్యాచెస్ జరుగుతున్నాయి మడ్ వాలీబాల్. సో టీం అమ్మాయిలు అబ్బాయిలు అందరు మిక్స్ అనుకుంటారు. నేను కూడా టీం చూడలేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్లో. హ్యావింగ్ ఫన్. సో నెక్స్ట్ డే మళ్ళీ ఆన్ క్యాంపస్లో క్వెస్ట్ ఏరియా డైనింగ్ సర్వీసెస్లో ఫుడ్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ $10. లాస్ట్ టైం ఇది 8.5 ఎంతనో ఉండే సంథింగ్, బట్ ఈసారి అయితే 9.7 అంటే $10 అనుకోండి. ఇక అన్లిమిటెడ్ ఏదైనా తినొచ్చు, పిజ్జా, బర్గర్స్. అలాగే ఈ మధ్య అయితే రైస్ ఎప్పుడు ఉండదు, బట్ ఇప్పుడు రైస్ కూడా స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి నేనైతే పాస్తా అయితే చేయించుకున్నాను అనమాట. ఇది నిజంగా చాలా టేస్టీగా ఉండే. అంటే నాకు వేరే అన్నిట్లోనే పాస్తా అయితే నాకు బాగా నచ్చింది. మీరు కూడా ఎవరైనా వస్తే ఆ రోజు ఉంటే ట్రై చేయండి పాస్తా. అండ్
కాలేజ్లో ఎక్కడ చూసినా ఇప్పుడైతే అందరు స్టూడెంట్స్ అయితే ఉన్నారనమాట. ఆల్మోస్ట్ ఒక మాకు 6-7 months పట్టింది ఇట్లా చూడండి. అప్పుడు లాస్ట్ టైం ఫాల్లో చూస్తే మళ్ళీ చూడలేదు. స్ప్రింగ్లో అసలు ఎవరు బయటకు రారు, ఎందుకంటే మైనస్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వస్తున్నారు అందరు. కాలేజ్ అంతా ఫుల్గా ఉంది, అసలు పార్కింగ్ కూడా స్పేస్ దొరకట్లేదు. ఆఫ్టర్ జిమ్ స్విమ్మింగ్ అనమాట. మన దగ్గర కమ్యూనిటీస్లో కంటే కూడా ఆన్ క్యాంపస్ స్విమ్మింగ్ పూల్ చాలా క్లీన్గా ఉంటుంది, అలాగే హీటెడ్ పూల్. ఆఫ్టర్ స్విమ్మింగ్ నెక్స్ట్ డేగా క్యాంపస్లో ఫాల్ ఫెస్ట్ ఉండే అనమాట. సో చాలా స్టాల్స్ పెట్టారు. సో మీరు కనుక నా లాస్ట్ వ్లాగ్ అంటే ఫస్ట్ డే ఇన్ మై రైట్ స్టేట్ యూనివర్సిటీ అని పెట్టాను ఒక వ్లాగ్. సో అందులో చూస్తే కనుక ఫాల్ ఫెస్ట్ ఇంకా క్లియర్గా అయితే చూపించాను. దాని తర్వాత సేమ్ డే ఈవినింగ్ ఏమైతే మేము లేక్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ మీకు ఎవరికైనా బోట్ ఉంటే మీరు ప్రైవేట్గా ఇట్లా తెచ్చుకొని మీరు యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ దిస్ రివర్. లాస్ట్ క్లిప్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. ఇప్పుడైతే సన్సెట్ టైంలో వెళ్ళాను. అండ్ సన్సెట్ వచ్చేసి ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అలాగే సన్ రైజ్ కూడా. కాకపోతే మార్నింగ్ బద్ధకం కాబట్టి నైట్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పూల్ అనమాట. ఎవ్రీడే నేను పూల్ వెళ్తున్నాను. ఆఫ్టర్ ఇక కార్ వాష్కి అయితే వచ్చాను అనమాట. అంటే కాలేజ్లో చాలానే జరిగాయి ఈవెంట్స్, బట్ నాకు టైం దొరకక లేదంటే కుదరక, టైమింగ్ ఉంటాయి కదా, క్లాసెస్ కూడా ఉంటాయి, క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సో దానివల్ల షూట్ చేయలేదన్నమాట. సో ఈ బ్లాగ్లో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అండ్ అంటిల్ నెక్స్ట్ బ్లాగ్, సీ యూ గైస్.